నమస్కారం. మహిళా ఆరోగ్య దీపిక జీవన్ రేఖ కార్యక్రమానికి స్వాగతం. కోవిడ్ మహమ్మారి తీవ్రతని అందరూ గుర్తించారు. మొదటిసారి ఎక్కువగా వయసు మీద పడిన వారిని మధుమేహం, రక్తపోటు, మూత్రపిండాల సమస్య లాంటి దీర్ఘకాలిక వ్యాధులున్న వారిని లక్ష్యం చేసుకున్నట్టు అర్థమైంది. ఈ నేపథ్యంలోనే గర్భిణీలు, బాలింతల మీద ఎలాంటి ప్రభావం చూపిందన్న అంశాన్ని భారత వైద్య పరిశోధనా మండలి ఐసీఎంఆర్ అధ్యయనం చేసింది. ఆ ఫలితాలను తెలుసుకోవడం ద్వారా గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్లు ఏం చెబుతున్నారు అనే విషయాలను ఈనాటి మహిళా ఆరోగ్య దీపిక జీవన్ రేఖలో తెలుసుకుందాం. గర్భిణీలకు రోగనిరోధక శక్తి చాలా ఎక్కువ అవసరం. అందుకే పోషక ఆహారం తగినంత తీసుకోవాల్సిన అవసరాన్ని పదే పదే చెబుతూ ఉంటారు. ఏమాత్రం రోగనిరోధక శక్తి తగ్గినా రకరకాల ఇన్ఫెక్షన్ల బారిన పడతారు. ఆ ప్రభావం గర్భస్థ శిశువు మీద, పాలు తాగే శిశువు మీద ఉంటుంది. అందువలనే గర్భిణీలలో, బాలింతలలో రోగనిరోధక శక్తి తగ్గిన ప్రభావం ఇటీవల కోవిడ్ సంక్రమణలో కనపడినట్టు గుర్తించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. గర్భిణీల మీద కరోనా ప్రభావం మొదట్లో అందరిలాగానే ఉంటుందనే అభిప్రాయం ఉన్నా ఆ తరువాత ప్రత్యేకంగా అధ్యయనం చేయాల్సి వచ్చింది. వివిధ వయోవర్గాల మీద చేస్తున్న అధ్యయనాలు, వివిధ ఆరోగ్య పరిస్థితులున్నవారు, గర్భిణీలు, బాలింతలు కూడా ఈ అధ్యయనం పరిస్థితుల్లోకి వచ్చారు. ఆ క్రమంలో మొదటి వేవ్ ప్రభావాన్ని విశ్లేషించిన తర్వాత రెండో వేవ్ విశ్లేషణ కూడా సాగింది. అలా రెండు వేవుల మధ్య ఫలితాలను పోల్చినప్పుడు కనిపించిన విషయాలను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, భారతీయ వైద్య పరిశోధన మండలి ఈ మధ్యనే వెల్లడించింది. రెండు వేవులలోనూ కలిసిన కోవిడ్ సోకిన వారిలో 2% మందికి ప్రాణహాని జరిగిందని తెలుస్తుంది. మొదటి వేవ్ కంటే రెండో వేవ్ తీవ్రత ఎక్కువగా ఉన్న విషయం తెలిసినా అది గర్భిణీలు, బాలింతల మీద మరింత ఎక్కువగా ఉందనేది ఈ అధ్యయనంలో వెల్లడైన విషయం. కోవిడ్ ఇన్ఫెక్షన్ వల్ల బేబీకి అపాయం జరగడం కానీ అట్లాంటివి ఏం జరగవు ఫస్ట్ 3 monthsలో. ఈ 2 ఏళ్ళు కోవిడ్ వచ్చినప్పుడు సైంటిఫిక్గా ఎవిడెన్స్ బేస్డ్ స్టడీస్లో కనుక్కుంది ఏంటంటే ప్రీమెచ్యూర్గా డెలివరీస్ అవ్వచ్చు, లేకపోతే చేయాల్సి రావచ్చు కోవిడ్ సివియారిటీ బట్టి. అవే లేకపోతే ప్రీమెచ్యూర్గా పెయిన్స్ అవి వచ్చి ప్రీమెచ్యూర్ డెలివరీస్ కావచ్చు, ఎప్పుడైనా ఒకసారి స్టిల్ బర్త్ కావచ్చు, లేకపోతే ప్రెగ్నెన్సీ లాస్ కావచ్చు. ఇవన్నీ చాలా రేర్గా అక్కరవుతాయి. కానీ కోవిడ్ సివియారిటీ ఎక్కువ అవుతుంది కాబట్టి మదర్కి రెస్పిరేటరీ డిస్ట్రెస్ కానీ, వెంటిలేటర్ మీదకి పోయే అవకాశాలు కానీ, లేకపోతే స్కిన్ మేనిఫెస్టేషను ఇట్లాంటివి కొంచెం ఎక్కువగా ఉంటాయి మామూలు స్త్రీల కంటే. సైకలాజికల్గా కూడా ఇది వచ్చింది మనకేమైపోతుందో, బిడ్డకి ఏమైపోతుందో అనే యాంగ్జైటీ ఉంటుంది. అంటే తర్వాత డిప్రెషన్, మరి తర్వాత కన్న తర్వాత నాకు చాలా ఇదిగా ఉంది, వీక్గా ఉంది, బిడ్డను చూసుకోగలుగుతానో లేదో, దాంతో పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ రేట్ ఎక్కువ అవుతుంది. కావాల్సిన వాళ్ళు దగ్గరగా ఉండి ఎక్కువ సేవ చేయలేరు కాబట్టి వాళ్ళు కూడా పాజిటివ్ కాకపోతే దూరంగా పెడతాం కదా. కాబట్టి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. సోషల్ డిస్టెన్సింగ్ అని అన్నీ తనే చేసుకోవాల్సి వస్తుంది, ఎక్కువ సహాయం ఉండదు, ఐసోలేషన్ పీరియడ్ వరకే. తర్వాత ఎకనామిక్గా కూడా అన్ని హాస్పిటల్స్ కోవిడ్ సేవలు చేయకపోవచ్చు, కోవిడ్ సేవలు చేసే హాస్పిటల్కే వెళ్ళాల్సి వస్తుంది. ముందు నుంచి ఒక చోట చూపించుకొని అటాచ్మెంట్ టు ద డాక్టర్ ఉండదు. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ తలెత్తాయి. ఎకనామిక్గా కూడా ఖర్చులు కొంచెం ఎక్కువ అవ్వచ్చు మామూలు డెలివరీ కంటే, కోవిడ్ లేని వాళ్ళ డెలివరీ కంటే. సో సోషల్, ఎకనామిక్, సైకలాజికల్గా కూడా కొంచెం బాధనే కోవిడ్ వచ్చిన గర్భిణీ స్త్రీలకి. కరోనా లక్షణాలు కనబడటంలో కూడా మొదటి వేవ్ కంటే రెండో వేవ్లో ఎక్కువగా ఉన్నాయని ఐసీఎంఆర్ గుర్తించింది. అదే రెండో దశలో మాత్రం 387 మందిలో 111 మందిలో ఈ లక్షణాలు కనిపించాయి. ఆ విధంగా చూసినప్పుడు కోవిడ్ ప్రభావం రెండో దశలో రెట్టింపు ఉందని అర్థమవుతుంది. అయితే మూడో వేవ్లో కరోనా గర్భిణీలపై ఎటువంటి ప్రభావం చూపలేదు. లక్షణాలున్నవారు చాలా వరకు కోలుకున్నారు. మొదటి వేవ్లో కరోనా బారిన పడిన గర్భిణీలు, బాలింతల్లో మరణాలు చాలా తక్కువ. ఈ 2-3 వేవ్లను కలిపి చూస్తే బాలింతలు, గర్భిణీలు చాలా తక్కువ స్థాయిలో కరోనా బారిన పడ్డారని తెలుస్తుంది. వీళ్లలో అత్యధిక భాగం కరోనా సంబంధమైన శ్వాస సమస్యల వల్లనే ఇబ్బందులకు గురయ్యారు. 30 మందిలో 28 మందికి శ్వాస సంబంధ సమస్యే కారణమని తేలింది. అందుకే గర్భిణీలు, బాలింతలకు కోవిడ్ టీకాలు ఇవ్వాల్సిన అవసరాన్ని ఈ అధ్యయనం తేల్చి చెప్పింది. గర్భవతి అవ్వడానికి కోవిడ్ ఇన్ఫెక్షన్కి ఏం సంబంధం లేదు, ప్రాబ్లమ్స్ ఏముండవు. కానీ గర్భిణీ వచ్చిన తర్వాత కోవిడ్ ఒకవేళ వస్తే గనక చాలా సివియర్గా రావచ్చు. దానికి మనం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ప్రీటర్మ్ బర్త్, స్టిల్ బర్త్, ప్రెగ్నెన్సీ లాస్ ఇవన్నీ కోవిడ్ ఎఫెక్ట్ ఉండొచ్చు.
కాకపోతే సోషల్ ఎఫెక్ట్, సైకలాజికల్ ఎఫెక్ట్, ఎకనామిక్ ఎఫెక్ట్ కాక బిడ్డకు ఏమన్నా అయిపోతుందేమో, దూరంగా ఉండాల్సి వస్తుందేమో, ఇవన్నీ బాధలు ఉంటాయి. తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్లో, బ్రెస్ట్ మిల్క్లో ఇవన్నీ ఏమి సెక్రెట్ కావు. కోవిడ్ వైరస్ బ్రెస్ట్ ఫీడింగ్లో రాదు. వాళ్ళు బ్రెస్ట్ ఫీడింగ్ చేయొచ్చు, కాకపోతే మాస్క్ అది పెట్టుకోవాలి, ఎందుకంటే బిడ్డకు కూడా రాకుండా ఉండడానికి. తర్వాత వాళ్ళకి హెల్ప్ చేసే వాళ్ళు కూడా 6 feet అవే డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఇవన్నీ కొన్ని ఉంటాయి. ఏదైనా ఐసోలేషన్ పీరియడ్ తర్వాత రికవర్ అయిన తర్వాత అంతా బాగానే ఉంటుంది. చాలా ఉధృతమైన ఎఫెక్ట్స్ అయితే ఉండవు. ఈ ప్రీ టర్మ్ డెలివరీ ఇవన్నీ బేబీకి పర్వాలేదు, బాగానే ఉంటుంది. మదర్కి ఒకవేళ సివియర్ ఇన్ఫెక్షన్ వస్తే అప్పుడు బేబీని, మదర్ని చాలా దూరంగా పెట్టాల్సి వస్తుంది. వెంటిలేటర్ మీద అది వస్తే తొందరగా బిడ్డను డెలివరీ చేసి పక్కన పెట్టి మదర్ ప్రాణం కొరకు ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఇవే ఎఫెక్ట్స్. వ్యాక్సినేషన్ తీసుకోవడం వల్ల ఈ ఎఫెక్ట్స్ అన్నీ చాలా తగ్గుతాయి. బాలింతలు, ముఖ్యంగా పాలిచ్చే తల్లులందరూ టీకాలు వేయించుకోవడం ద్వారా రోగనిరోధక శక్తి పెంచుకోవాలని ప్రభుత్వం సిఫార్సు చేసింది. అప్పటికీ గర్భిణీల విషయంలో నిర్దిష్టమైన ఫలితాలు రావాల్సి ఉండడంతో వారిని చేర్చలేదు. అందుకే ప్రభుత్వం మొదట్లో బాలింతలను మాత్రమే కోవిడ్ టీకాల కార్యక్రమంలో చేర్చింది. గర్భిణీలకు మధుమేహం, రక్తపోటు, ఇతర ఊపిరితిత్తుల సమస్యలు, మూత్రపిండాల సమస్యలు వంటి దీర్ఘకాల వ్యాధులుంటే టీకాలలో ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పింది. అదే సమయంలో గర్భిణీలకు, బాలింతలకు టీకాలిచ్చిన తరువాత వారిలో మార్పులను ప్రపంచమంతటా అధ్యయనం చేయాలని కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. ఆ విధంగా టీకాల ప్రభావాన్ని ఆచరణలో గుర్తించే వీలుంటుందని చెప్పింది. గర్భిణీలకు ప్రసవానికి 3 వారాల ముందు నుంచి టీకా ఫలితమివ్వడంతో గర్భిణీలకు కోవిడ్ నుంచి మరింత రక్షణ కలుగుతుందనే భరోసా దక్కింది. ప్రెగ్నెన్సీ రాకముందే టీకాలు తీసుకొని ఉంటే ఆ ఇన్ఫెక్షన్, కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి. తర్వాత ఒకవేళ ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ ఒక 60-70% తీవ్రంగా రావు. చాలా మైల్డ్గా ఇన్ఫెక్షన్ వస్తుంది 2 డోసులు అయిపోయిన వాళ్ళకి. ఎవరైనా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేవాళ్ళు, పోనీ ప్రెగ్నెంట్ అయిన తర్వాత కూడా ఈ టీకాలు తీసుకోవాల్సిందే. తీసుకుంటేనే శ్రీరామ రక్షలాగా ప్రొటెక్షన్ ఉంటుంది. ఒకవేళ ప్రెగ్నెన్సీ రాకముందు ఫస్ట్ డోస్ అయిపోయి ఉంటే సెకండ్ డోస్ ప్రెగ్నెన్సీలో తీసుకోవచ్చు. ఈ టీకా వలన బేబీ డెవలప్మెంట్లో కానీ, అవయవాలు ఫార్మ్ అవడంలో కానీ, గ్రోత్లో కానీ ఏమీ చేంజెస్ ఉండవు. మొదటి 3 నెలల్లో కోవిడ్ వచ్చినా, మొదటి 3 నెలల్లో వ్యాక్సినేషన్ తీసుకున్న బిడ్డ ఫామ్ అయ్యే స్టేజ్లో అప్పుడు కూడా ఏమీ బ్యాడ్ ఎఫెక్ట్స్ బిడ్డ మీద లేవు. కాబట్టి ఎప్పుడు మీకు అవకాశం దొరికితే అప్పుడు గర్భిణీ అవ్వకముందు, గర్భిణీ స్థితిలో కూడా, తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ చేసేటప్పుడు కూడా, బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడు కూడా మీకు ఒకవేళ కోవిడ్ వస్తే పిల్లకు దూరంగా ఉండడం చాలా అసహజంగా ఉంటుంది, డిప్రెషన్ వచ్చేస్తుంది. కాబట్టి బాలింతలు కూడా కాన్పు అయిన వెంటనే కూడా తీసుకోవచ్చు. బిడ్డ మీద ఏమీ ప్రభావం ఉండదు. కోవిడ్ వైరస్ ఇన్ఫెక్షన్ వస్తే దాని సివియారిటీ తగ్గిస్తుంది అనమాట, మైల్డ్ ఇన్ఫెక్షన్ వస్తుంది. కాబట్టి అందరినీ వ్యాక్సినేషన్ తీసుకోమనే మా అడ్వైజ్. మొదటి 6 నెలలు వ్యాక్సినేషన్ తీసుకున్న మదర్ నుంచి బేబీకి కూడా యాంటీబాడీస్ వెళ్తాయన్నమాట. ఒకవేళ వ్యాక్సినేషన్ అయిపోయాకనో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళకైనా యాంటీబాడీస్ తయారవుతాయి. ఆ యాంటీబాడీస్ మదరు బ్లడ్ ద్వారా, బ్రెస్ట్ మిల్క్ ద్వారా బేబీకి శ్రీరామ రక్షలాగా మొదటి 6 నెలలు బేబీకి కూడా కోవిడ్ రాకుండా ఉంటుంది. బాలింతలకు కోవిడ్ రక్షణ కోసం టీకాలు ఇవ్వడం మంచిదని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించగా, గర్భిణీలకు టీకాలు ఇవ్వడం వలన గర్భస్థ శిశువులో కూడా యాంటీబాడీస్ తయారవుతున్నాయి. ఆ విధంగా తల్లితో పాటు బిడ్డకు రక్షణ లభిస్తుందని తేలడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా గర్భిణీలకు టీకాలు ఇవ్వడాన్ని సమర్థించింది. ఇక మీదట గర్భిణీల కోవిడ్ టీకాల విషయంలో అపనమ్మకాలు తొలగిపోయి టీకాతో రక్షణ పొందే అవకాశాలు మెరుగుపడతాయని ఆశించవచ్చు. కడుపులో బిడ్డను మోస్తున్న కాబోయే తల్లులు ఆనందంగా, ఆహ్లాదంగా ఉండాలంటే వారిలో ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండకూడదు. వారి సాధారణ ఆరోగ్యం బాగుండాలి. అయితే గర్భధారణకు ముందే కొంతమందిలో కొన్ని రకాల అనారోగ్యాలు ఉండే అవకాశం ఉంది. కొందరిలో గర్భం ధరించాక కొన్ని సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. గర్భధారణ సమయంలో సమస్యలున్న వారిలో కోవిడ్ సోకితే వారు మరింతగా ఆరోగ్యపరమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కార్యక్రమంలో ఇప్పుడు సమస్య సలహా చూద్దాం. డాక్టర్ గారు, నాగవేణి గారు ఇలా అడుగుతున్నారు. నాకు పీరియడ్స్ వచ్చే వారం రోజుల ముందు నుంచి చాలా నీరసంగా, బద్ధకంగా అనిపిస్తుంది. పల్స్ రేట్ 110 BPM కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ లక్షణాలు ఏమైనా ప్రీమెచ్యూరల్ సిండ్రోమ్ లక్షణాలా, లేక ఇంకేదైనా బయటికి కనబడని అనారోగ్య సంకేతమా?
నాకు హైపోథైరాయిడిజం ఉంది. థైరోనామ్ 25 mg టాబ్లెట్ గత 8 నెలలుగా వాడుతున్నాను. నాకెందుకు ఇలా జరుగుతుంది? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. నాగివేణి గారు, చాలామంది అమ్మాయిలు మనకు ఈ పీరియడ్స్ రాకముందు ఒక మినిమం 2 వీక్స్ ముందు నుంచి కొన్ని రకాల చేంజెస్ బాడీలో, అంటే ఇరిటబుల్గా ఉండడము, వీక్నెస్ అనిపించడము, దీన్ని ప్రీ మెన్స్ట్రువల్ సిమ్టమ్స్ అంటాం, అంటే పిఎంఎస్. సో ఈ ప్రీ మెన్స్ట్రువల్ సిమ్టమ్స్ గురించి మాట్లాడుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్ని ఎలా ఫేస్ చేయాలి, ఎలా అరికట్టగాలి అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. అంటే ఈ టైంలో ఎక్కువ హైడ్రేషన్, అంటే లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవడము, వాటర్ ఇంటేక్ తీసుకోవడము, జ్యూసెస్ కానీ ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇతరత ఆహార మార్పుల్లో మనం మాట్లాడుకుంటే షుగర్ కాంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ని అవాయిడ్ చేయడము, సాల్ట్ కాంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్స్, అంటే సాల్ట్ కాంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ అంటే ఇంట్లో అవైలబుల్ మన పికిల్స్ కానీ, పచ్చళ్ళు, చిప్స్, ఫ్రైస్ ఉంటాయి. సో ఇలాంటి ఫుడ్స్ అనేది ఆ టైంలో అవాయిడ్ చేయడము, వాటర్ ఇంటేక్ హైడ్రేషన్ ఎక్కువ తీసుకోవడము, బాగా నిద్రపోవడం, అంటే అట్లీస్ట్ ఒక 8 to 9 hours స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. టైం ప్రకారము ఆహారం తీసుకొని ఈ నిద్ర అనేది లేమి లేకుండా ఉండి, ఇవన్నీ కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేయడం వల్ల చాలా వరకు ఈ సిమ్టమ్స్ని మనం అరకట్టవచ్చు. స్టిల్ ఇంకా మీకు తగ్గకపోతే విటమిన్ సప్లిమెంట్స్ కూడా ప్రీ మెన్స్ట్రువల్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి అవైలబుల్ ఉన్నాయి. సో మీరు ఒక మీ డాక్టర్ గారిని సంప్రదించి దానికి తగ్గ మెడికేషన్, లైఫ్ స్టైల్ మార్పుల వల్ల డెఫినెట్గా మీ ప్రాబ్లమ్స్ని మీరు సాల్వ్ చేసుకోవచ్చు. అండ్ ఇవి ఇమీడియట్గా మీరు చేస్తే చాలా వరకు బాగుంటుంది. డాక్టర్ గారు నిర్మల గారు ఇలా అడుగుతున్నారు. నా వయసు 27 సంవత్సరాలు. నాకు పీసీఓడి ఇంకా హైపర్ ప్లాసియా సమస్యలు ఉన్నాయి. అయితే నాకు చివరిసారి పీరియడ్ వచ్చి 2 నెలలు అవుతుంది. ఇప్పుడు పీరియడ్స్ వచ్చినా కూడా బ్లీడింగ్ ఆగడం లేదు. ఈ రోజుకి 12 రోజులు అవుతుంది. నేను ఈ సమస్యని ఎలా అర్థం చేసుకోవాలి? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. నిర్మల గారు, మీకు ఆల్రెడీ పీసీఓడి సమస్య ఉంది, ఎండోమెట్రియల్ హైపర్ప్లేసియా ఉందని చెప్పేసి అంటున్నారు. ఇది ఏంటంటే ఈ పీసీఓడి ఉన్న వాళ్ళల్లో ఎక్కువ ఈస్ట్రోజన్ ఉండడం వల్ల, ఈ మార్పుల వల్ల ఎండోమెట్రియల్ హైపర్ప్లేసియా, అంటే మన గర్భసంచి లోపల లేయర్ ఎండోమెట్రియం ఏదైతే ఉంటుందో నార్మల్గా ఉండేదానికన్నా ఎక్కువ మోతాదులో థిక్కెనింగ్ అవ్వడం అనేది మనం చూస్తుంటాం. సో ఈ 2 months మీరు పీరియడ్ రాలేదన్నారు. సో ఈ 2 monthsలో ఈ ఎండోమెట్రియల్ హైపర్ప్లేసియా అవ్వడం వల్ల సడన్గా మీకు పీరియడ్ వచ్చేసరికి ఎక్కువ రోజుల్లో బ్లీడింగ్ అది అవుతుంది. సో ఇలాంటి సమస్య ఉన్నప్పుడు మీరు కొన్ని రకాల హార్మోనల్ ఇన్వెస్టిగేషన్స్ అనేవి పీసీఓడి ప్రాబ్లంలో ఉన్న వాళ్ళు చేయించుకుంటే ఆ హార్మోన్స్లో ఎంత వేరియేషన్ ఉంది, నార్మల్ ఉందా, అబ్నార్మల్ ఉందా అనేది చూసుకొని దాని తక్కువ హార్మోనల్ ట్రీట్మెంట్స్ అనేవి తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కొంతమందిలో ఎండోమెట్రియల్ హైపర్ప్లేసియా ఉన్నప్పుడు మనము బయాప్సీ కూడా అడ్వైస్ చేస్తుంటాము. సో ఎండోమెట్రియల్ బయాప్సీ చేసుకొని అది హిస్టోపెథాలజీకి పంపించినప్పుడు దాంట్లో ఏ రకాల మార్పులు ఉన్నాయో అవి చూసుకొని దానికి తగ్గ హార్మోనల్ ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇమీడియట్గా మీరు ఇవన్నీ ఇన్వెస్టిగేషన్స్ చేసేసుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ అనేది తీసుకోండి. సో ఈ పీసీఓడికి లేటెస్ట్గా చాలా రకాల మెడికేషన్స్ అన్నీ చాలా వరకు అవైలబుల్ ఉన్నాయి. ఎప్పుడైనా సరే మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడు ఇమీడియట్గా కన్సల్ట్ చేసి ఇవాల్యుయేషన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు 12 days నుంచి కంటిన్యూస్గా బ్లీడింగ్ అవుతుందన్నారు. సో ఇమీడియట్గా మెడికల్ హెల్ప్ తీసుకొని ఎట్ ప్రెజెంట్ ఆ బ్లీడింగ్ని అరికట్టే మెడికేషన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. అవి ఫస్ట్ తీసుకోండి. తీసుకున్న తర్వాత మీకు బయాప్సీ ఏమన్నా అవసరం ఉంటే అది కూడా చేయించుకోండి. హార్మోనల్ ఇన్వెస్టిగేషన్స్ కూడా అన్నీ తీసుకొని లాంగ్ టర్మ్గా మళ్ళీ ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ప్రివెంట్ చేయడానికి మెడికేషన్స్ అన్నీ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. కాబోయే తల్లి, పుట్టబోయే శిశువు ఇద్దరూ ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారం, విశ్రాంతి, మానసిక ఆనందం, కాలుష్యం లేని వాతావరణం, వ్యాయామం వంటివన్నీ తగినంత ఉండాలి. గర్భవతుల్లో సాధారణంగా కనిపించే జెస్టేషనల్ డయాబెటీస్, హై బీపీ వంటివే కాకుండా గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాల వ్యాధుల వంటివి కూడా ఉంటే వారి ఆరోగ్యం విషయంలో వైద్యులు మరింత అప్రమత్తంగా ఉంటారు. అయితే ఇప్పుడున్న ఈ కరోనా వాతావరణంలో ఇలాంటి వారు వైరస్ బారిన పడితే సమస్యలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. డాక్టర్ గారు మొదలత గారు ఇలా అడుగుతున్నారు. నాకు అల్ట్రాసౌండ్ స్కాన్ చేశారు. అయితే నా కడుపులో ఉన్న బిడ్డ ఎత్తు, బరువు సరిగ్గా పెరగలేదు అని తెలిసింది. బిడ్డ పుట్టిన తర్వాత శ్వాస సంబంధ సమస్యలు, గ్లూకోజ్ లెవెల్స్ పెరగడం వంటి సమస్యలు వస్తాయని అంటున్నారు. ఈ కండిషన్ని IUGRగా చెబుతున్నారు. కడుపులో ఉన్న బిడ్డకు ఇన్ని సమస్యలు ఎందుకొచ్చాయి? దయచేసి తెలియజేయండి అని అడుగుతున్నారు.
మధులత గారు, యూజువల్గా ఏంటి అంటే ఐయూజీఆర్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, యూజువల్గా ఐయూజీఆర్ అనేది డయాగ్నోస్ చేసిన తర్వాత కొంచెం ఎర్లీగా మనం డెలివరీ చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే నార్మల్గా అయితే 37 వారాల తర్వాత, అంటే 39-40 వారాలు దాటిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ అనేది మనం పొడిగించవచ్చు. బట్ ఈ ఐయూజీఆర్ వాటిల్లో ఏంటి అంటే, ప్రొవైడెడ్ మనకు బ్లడ్ ఫ్లో అంతా బేబీకి అంతా సరైనగా ఉంది అని అంటే అయినా కూడాను బిడ్డ ఎదుగుదల గనక లేదు అని అంటే తప్పనిసరిగా 37 వారాలకే మనం డెలివరీ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా బ్లడ్ ఫ్లో గనక ఏదన్నా తగ్గులు ఉన్నాయి అండ్ కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంది అని అంటే మాత్రం కొంచెం ఎర్లీగా కూడా మనం డెలివరీ చేయాల్సి ఉంటుంది. సో ఎర్లీ ఐయూజీఆర్కి మోస్ట్ కారణాలు ఏంటి అంటే, బిడ్డలో ఏమన్నా అవయవ లోపాలు ఉండటం వలన వచ్చేది మోస్ట్లీగా, అంటే అది ముఖ్య కారణం అవుతుంది. లేదు అంటే 28 వారాల తర్వాత అంటే ఇన్ఫెక్షన్స్, అంటే ఫీటల్ ఇన్ఫెక్షన్స్ అంటారు కదా, టార్చ్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నా కూడాను ఎర్లీ ఐయూజీఆర్కి కారణం అయ్యి ఉండొచ్చు. లేట్ ఐయూజీఆర్కి ముఖ్యమైన కారణాలు ఏమై ఉంటాయి అంటే, మదర్లో బీపీ కానీ, షుగర్ కానీ, లేదంటే ఇతర ఇబ్బందులు, అంటే ఏమన్నా డ్రగ్స్ వాడటం వలన కానీ, ఎపిలెప్సీకి కానీ, వేరే ఇతర డ్రగ్స్ వాడటం వలన కానీ ఐయూజీఆర్ అనేది చూస్తూ ఉంటాం. సో వాళ్ళ ఏజ్ని బట్టి, జెస్టేషనల్ ఏజ్ బట్టి, వాళ్ళ డాప్లర్ ఫైండింగ్స్ బట్టి, బ్లడ్ ఫ్లో అంటే బ్లడ్ సరఫరా బిడ్డకి ఎలా ఉంది అన్న దాన్ని బట్టి మా ట్రీట్మెంట్ అనేది కంప్లీట్గా డిపెండ్ అవుతుంది. సో ముఖ్యంగా మీకు ప్రాబ్లం ఉంది అంటే, ఐయూజీఆర్ ప్రాబ్లం ఉంది లేదంటే ఎఫ్జీఆర్ ప్రాబ్లం ఉంది అంటే డెఫినెట్గా మీరు గైనకాలజిస్ట్ని సంప్రదించినట్టయితే వాళ్ళు క్లియర్గా ఎప్పుడెప్పుడు రావాలి, ఎంత ఫ్రీక్వెంట్గా మీరు విజిట్స్కి రావాలి, ఎంత ఫ్రీక్వెంట్గా మీరు స్కాన్స్ చేయించుకోవాలి, స్కాన్స్లో ఏ ప్రాబ్లం ఉంటే ఎప్పుడు డెలివరీ చేయాలన్నది వాళ్ళు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డాక్టర్ గారు, కమల గారు ఇలా అడుగుతున్నారు. నాకిప్పుడు 6వ నెల అయితే నా గొంతులో బాగా మంటగా ఉంది. ఆహారాన్ని మింగేటప్పుడు చాలా మంటగా అనిపిస్తుంది. నా గొంతు ఎందుకు ఇలా అయింది? ఈ సమయంలో నేను వాడే మందుల వల్ల ఇలా అయిందంటారా? నా శరీరంలో వేడి తగ్గడానికి నేను ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. కమల గారు, ముఖ్యంగా ఏంటంటే గొంతులో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా ఇలాంటి ప్రాబ్లం ఉండొచ్చు. సో మీకు ఆ ప్రాబ్లం ఉంది కాబట్టి డెఫినెట్గా మీరు గైనకాలజిస్ట్ని సంప్రదించినట్టయితే, వీలైతే ఈఎన్టీ స్పెషలిస్ట్ కనుక సంప్రదించినట్టయితే వాళ్ళు మీ థ్రోట్ అది ఎగ్జామిన్ చేసి, ఒకవేళ అందులో కనుక ఫెరింజైటిస్ కానీ ఏమన్నా అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కనుక చూసినట్టయితే దానికి యాంటీబయాటిక్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తారు. లేదు అలా కాకుండా ఏంటంటే కొంతమందికి రీగర్జిటేషన్ వలన, అంటే ఆ తినే ఫుడ్ కనుక పైకి ఎగదంతటం వలన కూడాను ఈ గొంతులో మంట అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాము. ముఖ్యంగా ప్రెగ్నెన్సీలో ఎందుకు అని అంటే, ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ వలన ఏమవుతుంది అంటే, కొంచెం తింటేనే కడుపంతా ఫుల్గా అనిపించటము, లేదంటే కొంచెం తిన్న వెంటనే అది రీగర్జిటేషన్ వలన, అంటే లోవర్ ఈసోఫేజియల్ స్ఫింక్టర్ కనుక రిలాక్స్ అయిపోవటం వలన తిన్న ఫుడ్ అంతా కూడాను ఫుడ్ పైప్లోకి రావటం వలన ఈ ప్రాబ్లమ్స్ మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. సో మీరు ఫుడ్ అనేది 2 అవర్స్కి ఒక్కసారి స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ కనుక చేసినట్టయితే ఇది అవాయిడ్ చేయొచ్చు. అండ్ తిన్న తర్వాత అట్లీస్ట్ ½ an hour to 1 hour వాకింగ్ కనుక చేసినట్టయితే ఇది కొంతవరకు మనం వీలైనంత మట్టుగా అవాయిడ్ చేయొచ్చండి. రాత్రి డిన్నర్ అనేది మీరు 8 లోపు కనుక తిన్నట్టయితే ఇది కొంతవరకు మనం అవాయిడ్ చేయొచ్చు అనమాట. అలా కాకుండా మూడో కారణం ఏంటి అంటే, మీరు తినే ఐరన్ టాబ్లెట్స్ వలన కూడా ఈ ప్రాబ్లం అనేది రావచ్చండి. సో ఐరన్ టాబ్లెట్స్ వలన ముఖ్యంగా గ్యాస్ట్రైటిస్, ఈ రీగర్జిటేషన్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాము. సో అలా అని చెప్పారు కదా అని చెప్పి మీరు ఐరన్ టాబ్లెట్లు ఆపేశారనుకోండి, మళ్ళీ ప్రెగ్నెన్సీలో ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఫుడ్ తినేకి గంట ముందు కానీ, ఫుడ్ తిన్నాక 2 గంటల తర్వాత కానీ ఐరన్ టాబ్లెట్లు వేసుకోవటం మంచి పద్ధతి. సో అలా వేసుకోవటం వలన ఏంటి అంటే కంప్లీట్గా ఐరన్ అనేది అబ్జార్బ్ అవుతుంది అండ్ అదేవిధంగా మీకు ఇతర ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయన్నమాట. సో మీకు ఉండే ప్రాబ్లం ఏంటి అన్నది చూసుకోవటానికి డెఫినెట్గా మీరు గైనకాలజిస్ట్ని సంప్రదించినట్టయితే ఏం లోపం ఉంది, ఎక్కడ లోపం ఉంది అన్నది చూసి దానికి తగ్గ ట్రీట్మెంట్ అనేది మీకు ఇస్తారు. కోవిడ్ గర్భవతులపై అంతగా ప్రభావం చూపని మాట నిజమే అయినా, గర్భధారణకు ముందే అనారోగ్యాలు ఉన్నా, ప్రెగ్నెన్సీ సమయంలో ఆరోగ్య సమస్యలకు గురైనా కోవిడ్ తీవ్రత పెరిగే అవకాశం ఎక్కువే ఉంటుంది. కోవిడ్ ఉన్న గర్భవతులు అదే వయసులో ఉన్న గర్భం దాల్చని మహిళల కంటే ఎక్కువగా ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో చికిత్స పొందుతున్న సందర్భాలు ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో ఆరోగ్య సమస్యలున్న గర్భవతులు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఇది నేటి మహిళా ఆరోగ్య దీపిక జీవన్ రేఖ. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. మీ ఆరోగ్య సమస్యలను, సందేహాలను మాకు పంపించవలసిన వాట్సాప్ నంబర్ 8790597766.